హాయ్ క్యూటీస్, లెట్స్ మేక్ మటన్ కర్రీ. ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న మటన్ తీసుకుని మంచిగా క్లీన్ చేసుకుని దానిలో కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకున్నాక 2-3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ముందే ఆనియన్స్, టొమాటోస్, చిల్లీస్ చాప్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. అండ్ నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్లో చేస్తుంది కర్రీ. సో దానిలో కొంచెం ఆయిల్, ఆనియన్స్ అండ్ సాల్ట్ వేసుకుని మంచిగా సాఫ్ట్గా కుక్ అయ్యాక నెక్స్ట్ టొమాటోస్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకోండి. అవి మంచిగా సాట్ అయిపోయాక దానిలో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ డ్రై మేథీ లీవ్స్ వేసుకుని మంచిగా నేను తిప్పుకున్నాను. ఇఫ్ మేథీ లీవ్స్ లేకపోతే నో వరీస్, దట్స్ ఏ ఆప్షనల్. అండ్ నెక్స్ట్ పక్కన పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసుకుని మొత్తం మంచిగా తిప్పుకున్నాక నేను గ్రేవీ కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా. దెన్ నెక్స్ట్ సాల్ట్ అండ్ కారం అడ్జస్ట్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ లిడ్ పెట్టుకుని 4-5 విజిల్స్ వరకు వెయిట్ చేయండి. అండ్ దాని నెక్స్ట్ నేను బగారా రైస్ కోసం రైస్ కుక్కర్లో చేస్తున్నా. సో రైస్ కుక్కర్లో కొంచెం బటర్ అండ్ బిర్యానీ దినుసులు, డ్రై మేథీ లీవ్స్ వేసి మొత్తం తిప్పుకుని నేను రైస్ పొడి పొడిగా రావడం కోసం బాస్మతి 15 మినిట్స్ ముందే వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటా. అండ్ నెక్స్ట్ ఆ రైస్ యాడ్ చేసేసాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వాటర్ కూడా పెట్టుకుని మీరు ఇంకా జస్ట్ క్లోజ్ చేసేసుకోండి. లైక్ ఆఫ్టర్ 10-15 మినిట్స్ తర్వాత నా బగారా రైస్ చూడండి ఎంత మంచిగా వచ్చిందంటే సూపర్. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ ప్రెషర్ కుక్కర్లో కుక్ చేస్తే ఆ విజిల్ కోసం వెయిట్ చేయడం, ఓ మై గాడ్, నా వల్ల అయితే కాదు. ఫైనల్లీ నా విజిల్ వచ్చేసింది. బట్ విజిల్ రాగానే వెంటనే ఓపెన్ చేయకూడదు కదా, ప్రెషర్ ఉంటుంది. సో ఆ లోపు నేను టైం అయిపోతుందని ఫ్రెష్ అయిపోవడానికి వెళ్ళి వచ్చాను. దెన్ నెక్స్ట్ నా మటన్ చూస్తే ఓ మై గాడ్. అండ్ నేను ప్రెషర్ కుక్కర్లో తీసి డిష్లో ఒక 15 మినిట్స్ అలా బాయిల్ చేస్తాను. అప్పుడు నేను దానిలో మసాలా, స్పైసెస్, కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. ఆ క్లిప్ యాడ్ చేయడం నేను మర్చిపోయాను, అదే చెప్తున్నా. నెక్స్ట్ ఆ డిష్ ఓపెన్ చేయగానే ఆ స్మెల్ చూస్తే ఆ ఫ్లేవర్, ఆ స్పైసెస్ పట్టి రియల్లీ యమ్మీ గైస్, యమ్మీ. చూడండి ఎంత మంచిగా కుక్ అవుతుందో. అసలు నాకు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఆ కర్రీ చూస్తుంటే మౌత్ వాటరీ. అండ్ టేస్ట్ చూద్దామని చెప్పి టేస్ట్ చూసా, చాలా బాగుంది. మీకు తినాలనిపిస్తుంది కదా నా మటన్ కర్రీ? ఒకవేళ తినాలనిపిస్తే నేను చెప్పిన రెసిపీ ట్రై చేసేయండి. నెక్స్ట్ నా ప్లేట్లో పెట్టుకున్నా. ఇంకేముంది, వెయిట్ చేయలేను, తినేసాను. అండ్ మాతో పాటు మీకు కూడా ఒక్క ముద్ద పెట్టాను. బట్ మీరు తినలేరు కాబట్టి అది కూడా నేనే తినేసాను. ఇంకేముంది, ఇంకా ఒక పట్టు పట్టేశాను. నిజంగా రియల్లీ గైస్, ఇట్స్ సో యమ్మీ. డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ నా ప్లేట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది అది ఎంత టేస్టీగా ఉందో. యా, అది మరి. ఇంకా మీకు ఏమైనా మంచి రెసిపీస్ కావాలంటే డెఫినెట్లీ నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్లీ నేను రెసిపీ పెడతాను. సరే మరి, ఉంటా. బాయ్, లవ్ యూ.